చాటుమాటు వ్యవహారాలు కాదు, నేరుగా అమెరికా మీద యుద్ధాన్ని, మాటల యుద్ధం ప్రకటించేసిన యూరప్ దేశాలు. బహిరంగంగా, అది కూడా దావోస్ వేదికగా. ఓ పక్కన ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతున్నటువంటి సందర్భంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చేటటువంటి ముందే అక్కడ మాట్లాడినటువంటి ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, బ్రిటన్, బెల్జియం అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. గ్రీన్లాండ్ అన్నటువంటి దాన్ని ఇవ్వడానికి వీల్లేదు, లాక్కోవడానికి వీల్లేదు అని తేల్చి చెప్పారు. మేమేమి ట్రంప్కి బానిసలం కాదు, యూరప్ ఏమి అమెరికాకి బానిసలం కాదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ నిబంధనలను ధ్వంసం చేస్తే సహించేది లేదన్నారు. బలవంతుడిదే రాజ్యం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. దాన్ని యూరప్ సమాజం అంగీకరించదు, మా ప్రజలు ఎవరో అంగీకరించలేదని, అడ్డు అదుపు లేని సుంకాలను ఒప్పుకునే ప్రసక్తి కూడా లేదని తేల్చి చెప్పారు. అదే జరిగితే మా దగ్గర కూడా ఆయుధం ఉందన్న విషయం గుర్తుపెట్టుకోమని చెప్పారు. ఇతర దేశాలు యూరప్ మార్కెట్లో ప్రవేశించడానికి కఠినతరం చేద్దామంటూ అమెరికాకి ఒక స్ట్రోక్ ఇచ్చారు. ఆర్థిక బలిమిని ఆయుధంగా వాడుకోవద్దు, అహంకారంగా ప్రవర్తించద్దని వార్నింగ్ ఇచ్చారు. పద్ధతి లేకుండా వాణిజ్య నిబంధనలు రూపొందిస్తే ఊరుకోమని తేల్చి చెప్పారు. ఇది ఎంతో కాలం కొనసాగదంటూ కెనడా ప్రధానమంత్రి కార్నీ కూడా ఘాటుగా చెప్పారు. అలాగే గ్రీన్లాండ్ స్వాధీనానికి ఎట్టి పరిస్థితులు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.